ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంది. హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కు సంబంధించిన ఉత్తర్వులు కాసేపట్లో జారీ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు డైట్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్ కు ఎర్రగడ్డ డైట్ సప్లై బాధ్యతలను అప్పగించింది. శానిటేషన్ కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కలుషిత ఆహారం ఘటనలో ఒకరు మృతి చెందగా 92 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. కలుషిత ఆహారం ఘటనకు ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యమే కారణమని గుర్తించారు అధికారులు. దీంతో హాస్పిటల్లో ఆహార పదార్థాల సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్. అజయ్ లైవ్ లో ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. అజయ్, ఎర్రగడ్డ ఇష్యూపై సర్కార్ చర్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నగరంలోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 92 మంది రోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు వాళ్ళకు రెగ్యులర్గా ఇచ్చే డైట్తో పాటు ఒక స్వీట్ అదనంగా ఇచ్చారు. సో అందులోనే ఫుడ్ పాయిజన్ జరిగి అందరూ కూడా అస్వస్థతకు గురైనట్లు నెక్స్ట్ డే ఈ విషయం మొత్తం కూడా తెరపైకి వచ్చింది. సో నిన్న హైదరాబాద్ కలెక్టర్ కూడా నేరుగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు వెళ్ళి అక్కడ ఉన్న రికార్డ్స్ అనుకోవచ్చు, లేకపోతే ఫుడ్ పాయిజన్ సంబంధించి ఎందుకు ఆ విధంగా ఫుడ్ పాయిజన్ జరిగింది, కలుషితమైన పదార్థాలు కుకింగ్లో ఏమేమి వాడారు అనే దానిపైన పూర్తి స్థాయిలో అటు సూపరింటెండెంట్తో పాటు మానసిక వైద్యశాలకు సంబంధించి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరి దగ్గర చాలా వరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్న సిచ్యువేషన్. దాంతోపాటు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా మానసిక వైద్యశాల ఎర్రగడ్డకు వెళ్ళి అక్కడ ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరాలన్నీ కూడా సేకరించారు. అయితే ప్రధానంగా నిర్లక్ష్యంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో రెగ్యులర్గా ఆహార పదార్థాలు మానసిక వైద్యశాలకు ఆహార పదార్థాలు ఎవరైతే సరఫరా చేస్తుంటారో ఆ కాంట్రాక్టర్ ముందు నుండి కూడా చాలా కేర్లెస్గా వ్యవహరిస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో ఒక్కసారిగా ఈ ఫుడ్ పాయిజన్ జరిగి అందులో దాదాపు 92 మంది అస్వస్థతకు గురైన తర్వాత ఇటు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు సంబంధించిన సూపరింటెండెంట్తో పాటు ప్రభుత్వానికి సంబంధించి చాలా సీరియస్గా దీనిపైన వెళ్తున్న క్రమంలో కాంట్రాక్టర్ సంబంధించి ఎలాంటి ఆహార పదార్థాలు అక్కడ సప్లై చేశారు అనేది పరిశీలిస్తే మొత్తం కూడా కలుషితమైన ఆహార పదార్థాలు మొత్తం కూడా సప్లై చేసిన కారణంగానే ఆ విధంగా రోగులు ఎవరైతే ఉన్నారో మానసిక రోగులు వాళ్ళంతా కూడా అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా తేలడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇటు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు సంబంధించిన సూపరింటెండెంట్ ఎవరైతే కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి ఉన్నారో వెంటనే అతని కాంట్రాక్ట్ రద్దు చేస్తూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ఆర్ఎంఓకి సంబంధించిన నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా ఉంది అని ప్రైమరీగా ఏదైతే ఎంక్వైరీ స్టార్ట్ చేశారో ఆ ప్రైమరీ ఎంక్వైరీలో ఆర్ఎంఓ పద్మజకు సంబంధించిన నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనబడడంతో ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వము ఆమెను సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. సో మరి కాసేపట్లోనే అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. సో ఇప్పటికైతే ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 92 మంది మానసిక రోగులు చాలా వరకు అస్వస్థతకు గురయ్యారు. 92 మందిలో ఇంకా 18 మంది సంబంధించి పొజిషన్ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్న తరుణంలో వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఎంటైర్ ఎర్రగడ్డ ఏదైతే హాస్పిటల్ సంబంధించి అందులో ఈ లోటుపాట్లకు సంబంధించి కావచ్చు, ఇప్పటికైతే ఈ ఫుడ్ పాయిజన్ జరిగి ఆహార పదార్థాలు కలుషితమైన ఆహారం సప్లై చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంతోపాటు ఇతరేతర సౌకర్యాలకు సంబంధించి కూడా చాలా వరకు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాంట్రాక్టర్లు కేవలం కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ ఉన్న మానసిక రోగులకి సరి అయిన విధంగా ట్రీట్ చేయట్లేరు అనేది మళ్ళీ ఒకసారి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఘటన పైన చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికే ఆ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా అన్ని రకాలుగా ఎర్రగడ్డ హాస్పిటల్ సంబంధించి ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి, రోగులతో కూడా మాట్లాడి అక్కడ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనే దానిపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించనుంది. సో ప్రైమరీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైమరీగా ఎంక్వైరీలో ఇటు పద్మజకు సంబంధించి డాక్టర్ పద్మజ ఆర్ఎంఓ సంబంధించిన నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనబడడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. దాంతోపాటు ఎవరైతే ఆహార పదార్థాలు సప్లై చేస్తుంటారో ఆ కాంట్రాక్ట్
ఎవరైతే తీసుకున్నారో జైపాల్ రెడ్డి అనే కాంట్రాక్టర్ సంబంధించిన కాంట్రాక్ట్ని కూడా రద్దు చేశారు. దాంతోపాటు శానిటేషన్ సంబంధించి కూడా చాలా క్లియర్గా ప్రభుత్వము ఎర్రగడ్డ హాస్పిటల్లో శానిటేషన్ సంబంధించి, ఎందుకంటే పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటు మానసిక రోగులు వాళ్ళంతా కూడా మెంటలీ డిజేబుల్డ్ సంబంధించిన రోగులు కాబట్టి పరిసరాలు మొత్తం కూడా చాలా పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. శానిటేషన్ సంబంధించి కూడా హాస్పిటల్లో చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. శానిటేషన్ సంబంధించిన విభాగము, శానిటేషన్ సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయట్లేరు హాస్పిటల్ మొత్తం కూడా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి వన్స్ ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఘటన పైన ఆల్రెడీ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా హాస్పిటల్లో రోగులకి ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి, అటు శానిటేషన్ కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు, ఇతరేతర సంబంధించిన అన్నిటిపైన సమగ్రంగా రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి ఇవ్వనుంది. సో ప్రస్తుతం అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి మాత్రము ఇటు ఆర్ఎంఓ డాక్టర్ పద్మజతో పాటు ప్రస్తుతము ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ ఆహార పదార్థాలు సప్లై చేసే కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరి అలసత్వం ఉంది, ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది తెరపైకి వస్తే ఖచ్చితంగా కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వము మరికొన్ని నిర్ణయాలు కూడా కొందరిపైన కఠినమైన నిర్ణయాలు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చంద్రిక. రైట్ అజయ్.